గత 3-4 రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3-4 రోజులు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇదివరకు పేర్కొంది. నేడు 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నిన్న జనగామ జిల్లా దేవరూపలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 3-4 రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3-4 రోజులు వానలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక వర్షాలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇంకా రానున్న 3-4 రోజుల్లో కూడా వర్షాలు పడతాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై వాతావరణ శాఖ ఏం చెబుతుంది? గత 3-4 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు జలమయం కావడంతో పాటు ఇళ్లలో కూడా నీళ్లు చేరుతున్న పరిస్థితి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే కూడా హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రోడ్ల మీదకి నీళ్లు రావడం, ఇళ్లలోకి నీళ్లు చేరడంతో కూడా ఇటు ట్రాఫిక్ అంతరాయం అవడం, అదేవిధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు ఇళ్లకు నీరు చేరడంతో కూడా ఏదో జనవాసాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక 3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఇప్పటికే 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పే నేపథ్యంలో కూడా ప్రజలు ఏదైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిహెచ్ఎం హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాలని సురక్షితంగా ఉండాలని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ తో పాటు ఇటు మెడ్చల్, మల్కాజ్గిరితో ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో కూడా ఆ జిల్లా కలెక్టర్లను కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి, ఆ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఆ జిల్లాలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది. ప్రధానంగా హైదరాబాద్ విషయాన్ని ఇప్పటికీ కూడా హైదరాబాద్ మీద మొత్తం కారమబ్బులు కనున్నాయి. అంటే వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అయితే భారీ వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఏ జిల్లాలో అత్యధికంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది? వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తో పాటు మెడ్చల్, మల్కాజ్గిరి అయితే
హైదరాబాద్ సిటీ ఈ ప్రాంతాలతో పాటు ఇటు ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు వరంగల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అన్ని జిల్లాలకు ఇప్పటికే ఏదైతే అన్ని జిల్లాల కలెక్టర్లు అయితే ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి 3-4 రోజుల నుండి. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ మరో 3 రోజులు అయితే ఇదే విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. అదేవిధంగా లోతట్టు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి ఇప్పటికే అప్రమత్తం యంత్రాంగాన్ని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.